కాంట్రిబ్యూషన్ చేయదలుచుకోలేదు. ఎమ్మెల్యే గారు ఎవరు టికెట్ ఇచ్చినా మన ఆధ్వర్యంలో మన పార్టీ ఆధ్వర్యంలో పనిచేస్తారా వాళ్ళకి ఇవ్వండి, బాధ్యతగా పనిచేస్తున్న ఇవ్వండి, వాటికి ఎవరైతే కమర్ విషయంతో పనిచేస్తుందో ఇవ్వండి. ఇదివరకే నామినేటెడ్ పోస్ట్ అంతా పనిచేసి చెత్తకి ఇచ్చిండు. ఒక్కరు కూడా పార్టీకి పనిచేసేవారు, ఒక్కరు కూడా పార్టీకి పని చేయదు. ఇప్పుడు కూడా పని చేయరాదు. పదవులు కూర్చుని స్టేడియంలో కూర్చుంటారా? పైసా పని వస్తున్న నాయకులను ఇబ్బంది పెడతాం, కార్యకర్తలు ఇబ్బంది పెడతాం, పదవులు వస్తాం. అది ఎంతవరకు కాస్త గమనించాలి. ఎందుకంటే దయచేసి నేను ఎవరిని ఇబ్బంది పెట్టి మాట్లాడుతున్నాను. పార్టీ గారు మంచి విషయాలు చెప్పారు. వాళ్ళ మనసులో ఉన్న బాధ ఆయన ఆవేదన వినిపించారు. అందులో నిజమే ఉన్నది. మరి ఎవరినో నిలబెట్టి తెలిసేవారు కూడా ఒకసారి మండల పార్టీ కానీ జిల్లా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు సన్నాహక సమావేశానికి చేసిన ఇంతమంది సోదరులను చూస్తుంటే దాదాపుగా మనం ఈరోజు బీబీనగర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అమలు కాని హామీలను ప్రజలు ఏమరపాటున పార్టీని గెలిపించడం కాంగ్రెస్ పార్టీని అనుకుంటున్న తరుణం ఈరోజు. దానికి తగ్గట్టుగా వారు కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థ ఎన్నికల్లో చిత్తుగా ఓడియడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దాన్ని మనం గెలుపుగా మలుచుకోవాలంటే ఈరోజు ప్రతి కుటుంబంలో ఏదో చిన్న సమస్యలు అనేది ఉండే ఉంటుంది. ప్రతి గ్రామంలో కార్యకర్తల మధ్యన కానీ నాయకుల మధ్యన కానీ చిన్న అభిప్రాయ భేదాలు ఏమన్నా దయచేసి ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఓడిపోవడం, మన ప్రభుత్వం ఓడిపోవడంతో ఈ 2 సంవత్సరాలలో మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో, మన కార్యకర్తలను ఏ విధంగా ఎంతమంది ఇబ్బంది పెడుతున్నారో, ఎన్ని అనవసరమైన పోలీస్ స్టేషన్లో కేసులకు ఇబ్బంది గురి చేస్తున్నారో మీరు అందరూ చూస్తున్న విషయం. ఇవన్నిటినీ మనం ధీటుగా ఎదుర్కోవాలంటే రాబోయే 3 సంవత్సరాలు మనం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దొంగ హామీలను కానీ వాళ్ళు చేస్తున్న పనులను కానీ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నదని ఎండగట్టాలంటే మళ్ళా రాబోయే 3 సంవత్సరాల తర్వాత సాధారణ ఎన్నికల్లో మన ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలన్నా, మన ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలన్నా మనం ఈ స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఈరోజు ఆశావాహులు మన పార్టీలో ఎంపీటీసీలకు కానీ, సర్పంచ్లకు కానీ, ఎంపీటీసీ కానీ పోటీ అధికార పార్టీ కంటే అధికంగానే కలుస్తాం. కానీ ఈ పోటీ చేసే క్రమంలో ఎంతమంది ఆశావాహులు ఉన్నా ఒక స్థానానికి మన పార్టీ నుంచి ఒకరికే అవకాశం దక్కుతుంది. కాబట్టి దయచేసి అవకాశం రాని అభ్యర్థులు రాబోయే కాలంలో వారికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది మన పార్టీలో. దయచేసి మీరంతా ఎవరికి టికెట్ వచ్చినా ఎవరికి రాకున్నా అందరం కలిసికట్టుగా మన బీఆర్ఎస్ కుటుంబం, కుటుంబం ఒక్క తాటిపై కొన్ని కాంగ్రెస్ పార్టీని ఓడించి మళ్ళీ మన పార్టీకి పునర్జీవం తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ